నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేరళలో వైనాడ్ జిల్లాలో ప్రకృతి విరయ తాండవం. కొండచర్యలు విరిగిపడి 50కు చేరిన మృతుల సంఖ్య. మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికార బృందాలు. శ్రీశైలం జలాశయం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు. కోనసీమ జిల్లాలో ముంపులో మగ్గుతున్న లంక గ్రామాలు. పడవల సాయంతో రాకపోకలు సాగిస్తున్న బాధితులు. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ వేసిన పిటిషన్ విచారణ వాయిదా. వివరాలివ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ. విజయనగరం జిల్లాలో 10 కిలోల గంజాయి పట్టివేత. క్రయ విక్రయాలు చేస్తున్న 8 మంది అరెస్ట్. నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్న ప్రధాని. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అడుగులేస్తుందన్న మోదీ.